ఆ ఒక్క రాత్రి చేసిన తప్పుకి జగపతి బాబు అంటే నాగార్జునకి ఇంకా కూడా కోపంగా ఉంది. కనీసం చైతన్య పెళ్లి జరిగితే ఆ పెళ్లికి కూడా ఇన్విటేషన్ ఇయ్యనంత కోపంగా ఉన్నాడు నాగార్జున జగపతి బాబు గారి మీద. మరి జగపతి బాబు గారు ఎందుకు అంటే ఏం చేశాడని నాగార్జున గారికి ఇంత కోపం అని అనుకోవచ్చు? సో ఖచ్చితంగా సెలబ్రిటీల ఇళ్లలో ఎవరింట్లో పెళ్ళైనా కూడా ఇంకొక సెలబ్రిటీని పిలుస్తూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ మధ్య బాండింగ్ కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. అయితే మరి జగపతి బాబు గారికి ఇండస్ట్రీ మొత్తం సన్నిహితులే. సో ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అని లేదు, మొత్తం అన్ని ఫ్యామిలీలు జగపతి బాబు గారితో మంచి ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. సో మరి ఆయన ఒకప్పుడు హీరోగా చేసి తర్వాత అవకాశాలు లేక మళ్ళీ విలన్గా చేసుకుని ఈరోజు ఒక టాప్ చైర్లో అయితే ఆయన ఉన్నాడు అనమాట. సో మళ్ళీ అది కూడా అయిపోయి ఇప్పుడు టీవీ షోలో కూడా వచ్చేసారు. ఫస్ట్ గెస్ట్గా నాగార్జున గారిని అయితే పిలిచారనమాట. సో దాంట్లో చాలా విషయాలు అయితే బయట వాళ్ళు అంటే పచ్చిగా మాట్లాడుకున్నారని చెప్పాలి, ఇందులో దాపరికాలు లేకుండా. సో అసలు ఏం జరిగింది అంటే నార్మల్ గా జగపతి బాబు గారు అంటేనే ముక్కుసూటిగా మాట్లాడతారు. సో ఆయన మాట్లాడిన చాలా మంది కూడా నచ్చదు. కాకపోతే అలాంటి ఒక వ్యక్తి ఒక షోకి హోస్ట్ గా చేస్తున్నారంటే చాలా మంది కూడా షాక్ అయిపోయారు అనమాట. ఎందుకంటే అవతల వాళ్ళతో నిజాలు రప్పించాలి అంటే ఇలాంటి వ్యక్తి ఉండాలి. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే మనిషి కాబట్టి ఖచ్చితంగా అవతల నుంచి ఒక కొత్త విషయాలు చెప్పడమో తీసుకురావడమో ఏదో చేస్తూ ఉంటారు. అయితే నాగార్జున గారిని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడిగారు, నా చేతిన పెళ్ళికి నన్ను ఎందుకు పిలవలేదని చెప్పి. సో నువ్వు ఇంకా ఆయనకి సడన్గా ఏం చెప్పాలో అర్థం కాల నాగార్జున గారికి. పిలవకపోతే నువ్వు రావా, మన ఇంట్లో ఫంక్షన్కి నేను పిలవాలా అనే విధంగా ఆయన మాట్లాడారు. అక్కడికి అఖిల్ గారు కూడా ఎవరో మెసేజ్ చేశారంట రమ్మని చెప్పి పర్సనల్గా. సో ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం బొట్టు పెట్టి నేను పిలవాలా, అట్లా పిలవము, సో నువ్వు వచ్చేయాలి ఆటోమేటిక్గా. సో పిలవని ప్రతి పేరెంటానికి నాకు వెళ్ళడానికి ఇది లేదనుకున్నావా, కానీ నాకు లేదు, నేను వెళ్తాను, కానీ ఎందుకు రాలేదంటే నువ్వు పిలవలేదంటే రాలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో దానికి కారణం కూడా నాగార్జున గారు చెప్పారనమాట. నువ్వు ఫంక్షన్కి వచ్చి అంతకుముందు మనం తాగినప్పుడు నువ్వేం చేసావు, రచ్చ చేసావు, సో అందుకని అప్పటి నుంచి నేను నిన్ను పిలవనే విధంగా ఆయన చెప్పారనమాట. అలాగే నాగార్జున గారు ఏదో మూవీ ప్రీమియర్ పడితే అది దాన్ని కూడా చూసి పిలిచినందుకు బాగాలేదని చెప్పారంట వచ్చి. ఇంకా అప్పటి నుంచి ప్రీమియర్లు చూడటానికి పిలవడం కూడా మానేశారంట. సో ఇట్లా నాగార్జున గారి సినిమా ఏదన్నా వస్తే దాని ప్రివ్యూకి ఆయన ఫ్రెండ్స్ అందరిని పంపిస్తారు చూడమని చెప్పి. సో అట్లా ఆ ప్రివ్యూకి వెళ్ళినప్పుడు జగపతి బాబు గారు అది కూడా బాగాలేదని చెప్పారు. సో ఇన్ని కారణాల చేత మరి ఆయన అయితే పర్సనల్గా జగపతి బాబు గారిని పిలవలేదని మొహం మీద చెప్పేశారు. సో ఇంకా దానికి ఆయన కూడా బదులుగా సరే ఈసారి నుంచి నువ్వు పిలవకపోయినా వస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో అట్లానే మళ్ళీ జగపతి బాబు గారు కూడా ఇంకొక ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు. అదేంటంటే నాగార్జున గారు ఒకసారి ఇప్పుడు అఖిల్ గారి సినిమాలోకి ఒక క్యారెక్టర్ కోసం అడిగారంట. సో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పి. అయితే అలాంటి క్యారెక్టర్కి జగపతి బాబు గారిని పిలుస్తారా, అది దాంట్లో ఆయన్ని పెట్టిస్తే మన ఫ్యామిలీలకు ఉన్న ఆ భావం ఏదైతే ఉంటుందో అది ఎంత దెబ్బతింటుందనమాట. సో ఖచ్చితంగా దానికి ఆ రోల్కి ఆయన పిలిపించొద్దని చెప్పి అఖిల్కి స్ట్రిక్ట్గా చెప్పారంట నాగార్జున గారు. సో ఇంకా అర్థం చేసుకోవచ్చు మరి జగపతి బాబు గారికి వాళ్ళ నాన్నగారికి అటు ఇటు ఏఎన్ఆర్ గారికి నాగార్జున గారికి ఎంత సత్సంబంధాలు ఉన్నాయి, ఫ్యామిలీలో ఎంత బాండింగ్ ఉందనేది.